చాలా మంది ఉన్నారు. లాస్ట్ లో ఎండింగ్ లో ఇచ్చినారు జీతాలు రావు, పెన్షన్లు ఇవ్వలేము, 16,000 కోట్లు. నేను వాస్తవాలు మీకు చెప్తున్నా, తర్వాత మీరు ఇష్టం. 16,000 కోట్లు నోటు బడ్జెట్ ఉంది. నేను సబ్ కమిటీ సభ్యులతో ఒకసారి డిస్కస్ చేసి, ఇప్పుడు మీది ఒక్కటే సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది అడుగుతున్నారు. కరెక్ట్ కదా? అంటే మీదే కాదమ్మా, 6 లక్షల మంది అడుగుతున్నారు. ఇది ఒకసారి నేను సబ్ కమిటీ సభ్యులు ఎవరున్నారు, నేను జీఎం మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ ఉంటుంది. అది ఒకసారి నేను చూస్తాను. ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మాట్లాడతారు. మాడుతున్నారు కదా, ఒక్క నిమిషం. ఎవరైతే కనుక్కుంటారో మారుతున్నారు కదా, ఒక్కరొక్కరు మారుతున్నారు. అందరు మారుతుంది. అంగన్వాడీ మొత్తం క్లియర్ అయిందని అంగన్వాడీ నాకు చెప్పారు. అంగన్వాడీ విషయంలో డిస్కషన్ వచ్చింది. అంగన్వాడీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో జీఎం మీటింగ్లో డిస్కషన్ వస్తే నాకు సెక్రటరీ గారు చెప్పారు, అవును అవసరం కొంచెం లేట్ అయింది సార్, మేము క్లియర్ చేస్తాము, ప్రతి నెల మేము క్లియర్ చేస్తాం. అది కూడా న్యూట్రిషన్ రిలేటెడ్ ఆహారం కావాల్సింది కూడా నేను చెప్పాను, లేట్ వస్తుందని చెప్పాను. జీఎంతో నాకు డిస్కస్ చేస్తాను. ఒకసారి నేను రివ్యూ చేస్తాను. అవును, మిడ్ డే మీల్ కూడా మనం క్వాలిటీ జాగ్రత్త చూసుకోవాలి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ సీఎం గారు 2-3 ఇన్సిడెంట్ కానీ కొంచెం అప్సెట్ అయ్యారు. మాట్లాడదాం.